ప్రభుత్వ రాజ్యముద్రతో జారీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు మరింత చట్టబద్ధమైన విలువను కల్పిస్తున్నాయని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్పష్టం చేశారు. నరసరావుపేట మండలం పాలపాడు గ్రామంలో నిర్వహించిన ప్రభుత్వ రాజ్యముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాలరావు, నరసరావుపేట రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, విఆర్ఓ సత్యనారాయణ, టీడీపీ నాయకులు పులిమి రామిరెడ్డి, అలవాల సాంబిరెడ్డి, పులగం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి గ్రామ సంక్రాంతి అనే కార్యక్రమంలో గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలి, రోడ్లను శుభ్రం చేసుకోండి, కాలువలు శుభ్రం చేసుకోండి. ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. రెండో కార్యక్రమం ఏంటంటే ఎన్ఆర్జీఎస్ వర్క్స్. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ని ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. మరి విపి జయరామ్జీని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా 125 రోజులు పని ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు ఇక్కడ? రమేష్. 120 రోజులు పని ఉంటుంది. పని లేని వాళ్ళకి మళ్ళీ ఉన్న లేపని డబ్బులు ఇస్తామని చెప్తున్నారు గవర్నమెంట్. డబ్బులు తప్పనిసరిగా ఇస్తారు. 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్. ఇది రెండోది. మూడోది పట్టాదారు పాస్ పుస్తకాలు. ఇవన్నీ కూడా మీకు హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అంటే రాజముద్ర వేసి మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని ఎమ్మటే మన రామిరెడ్డి గారికి చెప్పండి. వాటిని కూడా ఎంఆర్ ఆఫీసర్ చెప్పి మీ వాటిని కూడా ఇబ్బంది లేకుండా తయారు చేస్తారు.